హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటక్క ఎటు వెళ్ళిపోయావు, డిఎస్సి అప్పుడే కనిపిస్తావా అని అంటారేమో. ఏం చేద్దామండి, తప్పదు. అంటే రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటాను, బట్ నాకైతే టైం అయితే అసలు కుదరడం లేదు. అందుకే నేను పెట్టలేకపోయాను. వీలైతే ఇంక నుంచి అయితే నేను డిఎస్సి క్లాసెస్ డిఎస్సి వీడియోస్ అనేవి తీస్తాను. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ అంటే చాలా పనులు చేసుకుంటూ ఉంటామండి. లాస్ట్కి వచ్చేసరికి చాలా అలసిపోతాం. ఎవరైనా 4 మాటలు చెప్తే, మంచిగా చెప్తే మళ్ళీ మేము మోటివేట్ అవుతాం అనమాట. నేను అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక హౌస్ వైఫ్‌ని కాబట్టి. హౌస్ వైఫ్ అనే కాదు, ఎవరైనా అండి. ఎందుకంటే డిఎస్సి వస్తుంది అనంటే ఆ యొక్క ఎనర్జీ అనేది వేరుగా ఉంటుంది. అందుకే అండి ఈరోజైతే నేనైతే బుక్ తీశాను. మర్చిపోయాను. ఈరోజు మీరందరూ న్యూస్ చూసే ఉంటారు. ఉగాదికి డిఎస్సి అని ఒక పెద్ద హెడ్లైన్ అయితే ఉదయం చూశాను. బట్ అప్పుడే చేద్దాం అనుకున్నాను వీడియో, కానీ నాకైతే టైం కుదరలేదు. ఇంక నుంచి అయితే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరైనా సరే నా మాటలకి ఒక్కరైనా సరే రెస్పాండ్ అయినా అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఐ మీన్ చదవాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినా అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ఇంక నుంచి అయితే నేను కూడా మిమ్మల్ని నేను కూడా ఏమంటారు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా చదవాలనుకుంటున్నాను. ఈసారి అయితే డిఎస్సి వదలకూడదని ఎందుకంటే చాలా చాలా గట్టి ప్రయత్నమే ఇవ్వాలనుకుంటున్నాను. మొత్తం దేవుని మీదే భారం అన్నమాట. ఎందుకంటే మనలో సంకల్ప బలం అనేది ఉండాలి. మనం మైండ్లో ఒకటి అనుకున్నాం అనుకోండి, బాడీ అది యాక్సెప్ట్ చేయదు. దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి బాడీకి చాలా టైం పడుతుందన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు దానికి రెస్ట్ ఇచ్చాం కదా, కొంచెం మళ్ళీ చదవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ న్యూస్ చూసినప్పుడు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే ఇంకా వస్తుంది డిఎస్సి అని మీరు అనొచ్చు. అక్క 16,000 పోస్టులు ఇచ్చినప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం. ఇక్కడ 3,000 ప్లస్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చదవగలుగుతాం అక్క అని. నీకెంత కావాలి చెల్లి? ఒక్కటే కదా. అంటే ఒక్క పోస్ట్ చాలు మనకి. అంతే కదా తమ్ముడు. నీకు ఒకటి కావాలి అంతే. నీ మట్టుగా ఆలోచించు. ఒక పోస్ట్ కావాలి. అది నువ్వు ఓపెన్లో కొడతావో లేదా నీ నీ యొక్క రిజర్వేషన్లో కొడతావో అవి అయితే తెలీదు. ఉమెన్స్ కేటగిరీలో కానీ ఇవైతే తెలీదు. నువ్వు ఓపెన్లో కూడా నువ్వు ఒక్క జాబ్‌న్నా గానీ వదలొద్దు. ఎందుకంటే ఒక్కటే కదా, ఏమొస్తుందిలే మనకి అనని చాలామంది వదిలేసుకుంటారు. కానీ ఒక్కరుంటారు, ఆ ఒక్క జాబ్ రాసిపెట్టుంటారు కదా, వాళ్ళుంటారు. ఆ ఒక్క జాబ్ నాదే అనని 100% వాళ్ళ ఎఫర్ట్స్ అనేది పెడతారు. కాబట్టి ఒక్క జాబ్ అయినా పర్లేదండి. ఒక్కటున్నా గానీ మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా చాలు. కాబట్టి మీరందరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ డిఎస్సి అంటున్నారు కాబట్టి మళ్ళీ కొత్త ఆశలతో. ఇప్పటివరకు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకెందుకులే వదిలేద్దాము, పిల్లల్ని పట్టించుకునే దానికి టైం సరిపోవట్లేదు. పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ చదవాలంటే చాలా కష్టమైపోతుందని వదిలేశాను. సో మళ్ళీ డిఎస్సి అంటున్నాడు కాబట్టి మళ్ళీ ట్రై చేద్దామని ఇంకా కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడే బుక్స్ అన్ని ఎతికి పక్కన పెట్టానన్నమాట. మీరు నమ్మతారో నమ్మరో, పక్కన పెట్టుకొని ఉన్నాను. నేను ఒక మ్యాథ్స్ వాళ్ళైతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే వాళ్ళకి ఒక బుక్ అయితే సజెస్ట్ చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే లాస్ట్ వీడియోస్లో చూడండి, ఉంటుంది. నేనైతే అది తీసుకున్నాను ప్రాక్టీస్కి. తీసి ఒక 2 or 3 టైమ్స్ చూసుంటానేమో. ఆ తర్వాత దాన్ని కూడా నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లల హెల్త్ ఇష్యూస్ వల్ల. ఒకరికి హెల్త్ బాగాలేదంటే ఆటోమేటిక్గా కొన్ని డేస్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కిడ్కి కూడా వస్తుందన్నమాట. సో అందుకే నేను చదవలేకపోయాను. ఇంకా అంతా దేవుని మీద భారం వేసి ఇంకా చదివేదానికైతే ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామని, అంటే సిన్సియర్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే అనుకునే పని అయితే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయాలనిపిస్తేనే చేయండి సిస్టర్స్, ఓకేనా? ఇంకేంటంటే బ్యాచిలర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు మాత్రం ఈసారి వదలకండి. ఎందుకంటే పాయింట్స్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో మీరు మాత్రం మమ్మల్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసి, మీ సిస్టర్స్గా మమ్మల్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసి మీరైతే మీ ఎఫర్ట్స్ అనేది చాలా గట్టిగా పెట్టండి. ఇదే నేను చెప్పేది ఒక సిస్టర్గా. ఫస్ట్ మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే మెథడాలజీ
20 మార్క్స్‌లో కనీసం 18 మార్క్స్ అయినా, పోనీ 15 మార్క్స్ అయినా మీకు వచ్చేలాగైతే సెట్ చేసుకోండి. అలా కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి కంటెంట్ 40 మార్క్స్ ఉంటుంది అండ్ మెథడాలజీ 20 మార్క్స్ ఉంటుంది కాబట్టి 20 కనీసం 18 మార్క్స్ అన్నా గెయిన్ చేసుకోగలిగితే అది చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్ టైం నాకైతే 10 వచ్చాయి. నిజంగా అండి 10 వచ్చాయి. ఈసారి కనీసం ఆ 5 మార్క్స్ కోసం కూడా నేను ఆ 8 మార్క్స్ కానీ 5 మార్క్స్ కోసం ఇంకొంచెం హార్డ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అంతకుముందు డిఎస్సీలో అయితే అసలు ఎన్ని వచ్చాయో నాకైతే గుర్తులేదు. ఎందుకంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. ఈసారి అయితే నా 100% ఇవ్వాలి అని నేనైతే చూస్తున్నాను. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమనండి. మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాతే హెల్త్ ఇష్యూస్ అనో లేదా ఇంకేదో ప్రాబ్లమ్స్ అనో ఇంట్లో ఇబ్బందులనో ఇలాగా చాలా వస్తాయన్నమాట. అలా వచ్చినా కానీ దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అనేది చూడగలుగుతాం. ఎందుకంటే మనం చదువుకున్నాం, దేవుడు మనకి ఇంతవరకు చదివేదానికి మనకిచ్చాడు. కాబట్టి మన చదువు వేస్ట్ అవ్వకూడదు, మన డిగ్రీస్ వేస్ట్ అవ్వకూడదు. మనం ఫైనాన్షియల్గా అమ్మాయిలైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. పెళ్లి చేసుకోబోయే సిస్టర్స్కి కూడా ఇదే చెప్తాను. మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండి మ్యారేజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన హస్బెండ్ మంచివాడే అయ్యుండి మన డబ్బులు ఇస్తాడు, కానీ ప్రతిసారి తనని అడగాలంటే కొంచెం గిల్టీగానే ఉంటుంది. ఎందుకు తన మీద డిపెండ్ అవ్వాలి? కాబట్టి మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలంటే మనకంటూ ఒక జాబ్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి జాబ్ అనేది చాలా 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 అవసరం. కాబట్టి బ్రదర్స్కి కూడా చెప్తున్నాను, వాళ్ళకి అవసరం లేదని కాదు, వాళ్ళకి కూడాను. కాబట్టి వాళ్ళకేందంటే వాళ్ళ లైఫే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరిద్దరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేనైతే ఒక సజెషన్ ఇచ్చాను కదండి. ఫస్ట్ మీకు వీలైతే కొంచెం ఎక్కువ ఫోకస్ మనం కంటెంట్ మీద, నెక్స్ట్ వచ్చి మెథడాలజీ మీద కనీసం 18 మార్క్స్ అన్నా గెయిన్ చేసుకోగలము అనేలాగా చదవండి. ఓకేనా? తర్వాత కంటెంట్ చదవండి. కంటెంట్లోనే మనకి ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే సిలబస్ విషయంలో మనకి ఏమి ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో అదే చదవమని మనకి సిలబస్ అయితే ఇచ్చారు. మార్పు అయితే లేదు. ఎందుకంటే ఈ ఇయర్ కొత్తగా ఇంటర్ సిలబస్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను చేంజ్ అయింది అంటున్నారు. కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ ఏవైతే సిలబస్ ఉందో అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా చదవాల్సింది. కొత్తవైతే చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీ అందరికి కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.